డాక్టర్ విలియం కేరీ ఇంగ్లాండ్ దేశంలో పర్ల్స్బరీ అనే ఒక చిన్న కుగ్రామంలో పుట్టినవాడు. 1761 సంవత్సరం ఆగస్టు 17వ తారీఖున ఆయన జన్మించాడు. 1793 భారతదేశానికి ఆయన మిషనరీగా వచ్చాడు విలియం కేరీ. అప్పటి నుంచి ఆయన మరణించేంత వరకు భారతదేశంలోనే ఉండి 46 భాషల్లో బైబిల్ తర్జుమా చేశాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ఒక భాష నేర్చుకోవటమే మనకు చాలా కష్టం కదండి, తెలుగే సరిగా మాట్లాడటం రాదు. అట్లాంటిది విలియం కేరీ గారు ఎన్ని భాషలు చెప్పండి? 46 భాషల్లో బైబిల్ తర్జుమా చేసిన లింగ్విస్టిక్ అంటారు ఆయన్ని. అనేక భాషలు నేర్చుకున్న వారిని లింగ్విస్టిక్ అంటారు. ఆయన గొప్ప విద్యావేత్త. ఆయన జయంతి రేపు 17వ తారీఖు, ఆగస్టు 17వ తారీఖు. ఆయన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్ అని పిలుస్తారు. ఆధునిక ప్రేషితోద్యమ పితామహుడు. చాలా గొప్ప వ్యక్తి విలియం కేరీ. భారతదేశంలో ఆయన చేసిన సంస్కరణలు ఇంత అంత కాదు. ఆయన స్టీమ్ ఇంజిన్ తీసుకొచ్చాడు, పోస్ట్ ఆఫీస్ని తీసుకొచ్చాడు. భారతదేశంలో భర్త చనిపోయిన తర్వాత కూడా స్త్రీలు బ్రతికున్నారంటే అది విలియం కేరీ గారు పెట్టిన గొప్ప పుణ్యమే అనుకోవచ్చు. సతీ సహగమనం డాక్టర్ రాజారాం మోహన్ రాయ్ గారితో కలిసి దాన్ని నిర్మూలించి మూఢాచారాలు తీసివేసి గొప్పగా దేవుని కొరకు వాడబడిన వాడు. ఇక స్టాంపులు ఏంది, పేపర్ ఏంటి, ఇక ప్రతిదీ ఎన్నో విలియం కేరీ గారు. ఆడపిల్లలు చదువుకుంటున్నారంటే విలియం కేరీ గారే. ద ఫస్ట్ స్కూల్ స్టార్టెడ్ బై విలియం కేరీ గారు. చాలా గొప్ప మిషనరీ ఆయన. ఆయన జయంతి 265 సంవత్సరాలు. ఆ సంవత్సరాన్ని రేపు మనం జరిగించుకుంటా. రేపు చెప్పలేం కాబట్టి నేను ఈరోజు ఒక అంశాన్ని తీసుకొచ్చాను. అన్నీ కలగలిపి మీ ముందు చెప్తాను. చక్కగా అర్థమయ్యేటట్టుగా ఒక 4 విషయాలే చెప్తాను. బాగా నేర్చుకుందాం. అయితే ఈరోజు నేను విలియం కేరీ గారి జోలు వెళ్ళటలేదు. రేపు శుభవచనంలో ఆ వాక్యం వస్తుంది. ఎంతమంది శుభవచనం చూస్తున్నారు మీరు? ప్రతిరోజు ఉదయం లేచి మన యూట్యూబ్ ఛానల్లో వచ్చే శుభవచనం ఎంతమంది చూస్తున్నారు? అందరు చూస్తున్నారా? చూస్తుంటే మరి 26, 27 వ్యూస్ ఏంటి అసలు? మీరందరూ చూస్తే 200, 300 పెరగాలి కదా. మీరందరూ ఇంకా 10 మందికి సబ్స్క్రైబ్ చేస్తే బాగా విస్తరించాలి కదా. మన యూట్యూబ్ ఛానల్ పేరు ఏం పేరు చెప్పండి? ఏం పేరు? సుమంత్, సుశాంత్, పాస్టర్ ఫిలిప్ విఎన్కే. ఉదయం లేవగానే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్లో శుభవచనం వస్తుంది. దాన్ని చూసి 10 మందికి షేర్ చేయండి. తద్వారా అందరు దీవించబడతారు. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు 34వ కీర్తన ఒక అంశం, ఒక అద్భుతమైన విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీ ముందు పెట్టాలని నేను ఆశపడి దేవుని వాక్యం సిద్ధపడి వచ్చాను. 34వ సంకీర్తన, సామ్ 34, 34వ సంకీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించను. గట్టిగా హల్లెలూయా. ఇక అందరు మౌనంగా ఉండాలి, బాగా చక్కగా వినాలి. ఈరోజు మన అంశము దేవుని ప్రియుడైన దావీదు. దేవుని ప్రియుడైన ఎవరు చెప్పండి? దావీదు జీవితాన్ని కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని చాలా చక్కగా సిద్ధపడొచ్చాను. కీర్తనల గ్రంథం, కీర్తనలు దావీదు రాసిన కీర్తనలు అని చదువుతాం. 150 కీర్తనలు ఉన్నాయి. 49 కీర్తనలు ఎవరు రాశారో తెలియదు. కానీ 73 కీర్తనలు, కీర్తన గ్రంథంలో మీరు 73 కీర్తనలు చదివితే పైన దావీదు రాసిన కీర్తన అని ఉంటుంది. 73 కీర్తనలు దావీదు రాశాడు. మిగతా 49 కీర్తనలు ఎవరు రాశారో తెలియదు. కొన్ని కీర్తనలు ఎవరు రాశారో తెలియదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు 150 కీర్తనలు రాయిస్తే 73 కీర్తనలు దావీదు రాశాడు. ఈ 34వ కీర్తన కూడా దావీదు రాసిన కీర్తనే. ఈ భూమి మీదకి ఎక్కడికి వెళ్ళినా, బాగా వినండి, ఈ భూమి మీదకి ఎక్కడికి వెళ్ళినా
కీర్తనలు వినబడతానే ఉంటాయి కదండి. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, కొంతమంది ఇంట్లో పాడేవాళ్ళు ఉంటారు, చర్చిలో పాడేవాళ్ళు ఉంటారు, కొంతమంది వీధుల్లో పాడేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర పాడేవాళ్ళు ఉంటారు, పార్టీల్లో పాడేవాళ్ళు ఉంటారు, కొంతమంది బాత్రూమ్స్ దగ్గర పాడేవాళ్ళు. కీర్తనలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పరిపాటే అలవాటు. అందరూ పాడుతుంటారు, ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా పాటలు మాత్రం పాడతారు. కానీ దావీదు కీర్తనలు మనం బాగా ధ్యానం చేస్తే కష్టకాలంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కొన్ని విషాదపు ఛాయలు గుండా నడిచేటప్పుడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు ఈ కీర్తనలు మనల్ని ఆకట్టుకుంటాయి, బాగా ఆకట్టుకుంటాయి. బాగా ఎంత బాగా అంటే అసలు 23వ కీర్తన మనందరికీ తెలుసు కదా. మనం ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళేటప్పుడు ఆ కీర్తన ఖచ్చితంగా మనం చదువుతాం. 23వ కీర్తన కదండి. ఎలా స్టార్ట్ అయింది ఆ కీర్తన? యెహోవా నా కాపరి, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. చాలా అద్భుతంగా దావీదు కీర్తనలు చదివితే గుండెకు హత్తుకుంటాయి, చాలా బాగా ఉంటాయి. ఈ దావీదు గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన ఒక విషయం మీ ముందు పెడతాను. చూడండి, దావీదు గురించి దేవుడు ఏం రాయించాడు చూడండి. 23వ సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం. బాగా చూడండి అందరూ. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం. ఎవరైనా ఒకరు తీసిన వాళ్ళు స్పష్టంగా చదవండి. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం మొదటి. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై. చూడండి, దావీదు గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పరిచయం చేస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? యాకోబు దేవుని చేత ఎవరంట? అభిషిక్తుడై మహాధిపత్యము నొందిన వాడును, ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడు దావీదు. చూడండి, ఇంత పరిచయం చూడండి. బైబిల్లో ఎవరి గురించి కూడా బైబిల్లో ఇంత పరిచయం, ఇంత ఇంట్రడక్షన్ ఎవరి గురించి లేదండి. 40 సంవత్సరాలు దేవుని ప్రజలు నడిపించిన సాత్వికుడైన మోషే గురించి ఏం రాశారో తెలుసా? దీనుడైన మోషే. రోషం కలిగి ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని కురిపించిన ఏలియా గురించి దైవజనుడైన ఏలియా అని పరిచయం చేశారండి. కానీ దావీదు గురించి చూడండి, ఇంట్రడక్షన్ చూడండి ఎలా ఉందో. ఏమంటున్నాడు చూడండి దేవుడు? యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడు, ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడు. మధురగానం చేసిన గాయకుడు. ఎంత గొప్ప మాటలో చూడండి. దావీదు గురించి ఎంత గొప్ప మాటలు దేవుడు రాయించాడో చూడండి. ఇంతకీ ఎవరు ఈ దావీదు? దావీదు ఎవరో తెలుసండి? అందరు యుద్ధం చేస్తూ ఉంటే మిద్ది మీద పచారులు చేసి ఒక స్త్రీని మోహపు చూపు చూసి ఆ స్త్రీతో పాపం చేసిన వాడు వ్యభిచారి దావీదు. ఆ స్త్రీని వశము చేసుకోవడానికి తన భర్తనే ఏం చేశాడు? యుద్ధంలో ముందు పెట్టి హత్య చేసిన వాడు, నరహత్య చేసిన వాడు ఈ దావీదు. అంతేనా? ఇంకా దావీదు గురించి చెప్తా చూడండి. దావీదు ద్వారా, దావీదు అక్కడ ఉన్నాడని తెలిసి నోబులో 86 మంది యాజకులు ఏం చేశాడు? సౌలు వచ్చి చంపేశాడు. అంటే దానికి మూలం ఎవరు చెప్పండి? దావీదే. 86 మంది యాజకులు చనిపోవడానికి కారణం దావీదే. ఇంకా చెప్తా చూడండి. కరువు వస్తే ఆ కరువులో 70,000 మంది పాపం ఆ మనుషులు ఏం చేయాల? చనిపోయిన వాళ్ళు ఏం చేయాలి? దానికి మూల కారణం 70,000 మంది చనిపోవడానికి కారణం దావీదే. ఇంకా చెప్తా చూడండి, తన ఇంట్లో 4 కుమారులు చచ్చిపోయారు, దానికి కారణం కూడా దావీదే.
ఇంతటి దావీదు గురించి, ఇటువంటి బలహీనుడైన దావీదు గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన ఒక అమూల్యమైన ఈ ఇంట్రడక్షన్ ఉపోద్ఘాతం నన్ను ఎంత ఆకట్టుకుందో. ఏమంటున్నాడు చూడండి దేవుడు, యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందిన వాడును, ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధురగానం చేసిన గాయకుడు అంట. అబ్బబ్బబ్బబ్బ, చాలా బలహీనుడైన వాడు దావీదు మనకంటే. కానీ దేవుడు ఏం చూశాడో దావీదులో, దేవుడు ఏమంటాడో తెలుసా దావీదు గురించి? నా హృదయానుసారుడు, నాకు ఇష్టమైన వాడు. దావీదంటే నాకెంత ఇష్టమో, దేవునికి ప్రియుడైన వాడు దావీదు. దావీదులో దేవుడు ఏం చూశాడు దావీదులో? మనందరికంటే చాలా బలహీనమైన వాడు, కానీ దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదుని దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. ఏం చూశాడు ఈ దావీదులో దేవుడు ఏం చూశాడు? ఏం చూసి మెచ్చుకున్నాడు? ఏం చూసి ఏర్పాటు చేసుకున్నాడు? ఏం చూసి రాజుగా చేశాడు? దావీదులో ఉన్న 4 సుగుణాలు ఈరోజు ఈ ఆరాధనలో మీ ముందు పెడతాను. అందరం జాగ్రత్తగా ఈ వచనాలు మనం ధ్యానం చేసి చక్కగా దీవించబడాలి. చూద్దామండి. చూడండి 34వ కీర్తన. ఈ కీర్తనలో నుంచే కొన్ని విషయాలు నేర్చుకుందాం. 34వ కీర్తన సమయం అనుకూలించిన దాన్ని బట్టి చెప్తాను. 34వ కీర్తన మొదటి వచనం, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి ఎక్కడ ఉంటుందంట? దావీదులో దేవుడు ఏం చూశాడో తెలుసండి? దావీదు ఆరాధికుడు దేవుని ఆరాధించిన విధానం చూశాడండి. దావీదును దేవుడు రాజుగా ఏర్పాటు చేసుకోవడానికి ఇంతటి బలహీనుడు, వ్యభిచారి, నరహత్య చేశాడు. అంతేకాదు 86 మంది యాజకులు చనిపోవడానికి కారకుడు, 70,000 మంది మనుషులు చనిపోవడానికి కారకుడు. ఇలాంటి దావీదులో దేవుడు చూసిన సుగుణం ఏంటంటే దావీదు ఆరాధికుడు. బైబిల్లో ఆరాధన అనే మాట మొట్టమొదట ఆదికాండం 22వ అధ్యాయంలో వస్తుంది. అబ్రహాము ఇస్సాకును బలివ్వటానికి మోరియా పర్వతానికి వెళ్తూ పని వాళ్ళతో అంటాడు, మీరు ఇక్కడ ఉండండి, నేను నా కుమారుడు పైకి వెళ్ళి ఆయనకు మ్రొక్కి అనే మాట తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో వర్షిప్డ్ అనే మాట ఉంది. ఆరాధన అనే మాట మొట్టమొదట బైబిల్లో ఆరాధన అనే మాట ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము దగ్గరే వచ్చింది. దావీదు ఆరాధికుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదులో ఆరాధన ఉంది. అసలు నేను మిమ్మల్ని అడుగుతున్న, ఆరాధన అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై వర్షిప్? ఆరాధన అంటే ఏంటి? బాగా వినండి. ఈరోజు విషయాలన్నీ చాలా సూటిగా ఉంటాయి, బాగా వినాలి, నేర్చుకోవాలి. ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే 2 విషయాలు బాగా గ్రహించాలి. ఆరాధన అంటే నీకిష్టమైనది దేవునికి అర్పించుటయే ఆరాధన. నీకిష్టమైనది దేవునికి అర్పించుటయే ఆరాధన. మనకిది ఎంత కష్టమో కదండి. రెండవది, మీకు ఇంపైనది దేవునికి ఇవ్వటమే ఆరాధన. చూడండి, ఆరాధన అంటే అర్థం చూడండి. మీకు ఇష్టమైనది దేవునికి అర్పించుట ఆరాధన. రెండవది, మీకు ఇంపైనది దేవునికి ఇవ్వటమే ఆరాధన. ఇప్పుడు పోల్చుకోండి, మన ఆరాధనకి దావీదు ఆరాధనకి ఎంత వ్యత్యాసం ఉందో. నేను ఇప్పుడు ఒక మాట చెప్తా. కొంతమంది చర్చికి వస్తారు. ఎలా వచ్చుంటారు తెలుసా? రాత్రంతా బూతు బొమ్మలు చూసి, ఈ వారమంతా సిగరెట్లు దాగి, సినిమాలు దాగి, ఈ వారమంతా బూతులు తిట్టి, కొండాలు చెప్పి, సినిమా పాటలు పాడి, సినిమా వేషాలేసి, లోక సంబంధమైన జీవితాన్ని జీవించి
ఆదివారం వచ్చి ఒక గంట ఎట్ట కూర్చొని హల్లెలూయా స్తుతి మహిమ అంటే నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? నీ ఆరాధన ఇదేనా? నీ ఆరాధన అదేనా? ఆరాధన అదేనా? చెప్పండి. మన ఆరాధనకు దావీదు ఆరాధనకు చాలా చాలా ప్రత్యేకత ఉందండి. ప్రత్యేకత ఉంది. దావీదును అందుకనే దేవుడు ఘనపరిచాడు. దావీదును అందుకనే దేవుడు హెచ్చించాడు. దావీదు ఆరాధికుడు. మన ఆరాధన ఎటువంటి తెలుసా? రాత్రంతా ఇక అసలు వచ్చి ఆ చర్చిలోకి వచ్చే ముందు కూడా పాడు పనులు చేసి వచ్చి, ఇష్టమైన పనులు చేసి వచ్చి, దేవునికి అయిష్టంగా జీవించొచ్చి చర్చిలో కూర్చొని ఒక గంట నేను ఆరాధించి వెళ్ళిపోతే నా ఆరాధన అంగీకరిస్తాడని నువ్వు అనుకోవటం చాలా పొరపాటు. ఆరాధన అంటే నీకు ఇష్టమైనది దేవునికి ఇవ్వటం, నీకు ఇంపైనది దేవునికి అర్పించడం, అది ఆరాధన అంటే. అందుకనే దావీదుని ఎంత హెచ్చించాడు. ఇజ్రాయెల్ దేశం వెళ్తే దావీదు సమాధి దగ్గర ఏముంటుందో తెలుసా? దావీదు ఇశ్రాయేలు రాజు నిత్యము స్తుతింపబడునుగాక ఆ మాట ఉంటుంది దావీదు సమాధి మీద. ఇంకొక హైలైట్ ఏంటంటే యేసు ప్రభు సమాధి దగ్గర కూడా ఎవరు గాడ్స్ ఉండరు. ఆయన సమాధి ఖాళీ సమాధి లేండి, గాడ్స్ ఎవరు ఉండరు. అంటే చెప్తాను మీకు, మచ్చుకు ఉదాహరణ చెప్తాను. దావీదు సమాధి చుట్టూ మాట్లాడడానికి ఉండదు, అసలు మొత్తం పహారా కాస్తుంటారు గాడ్స్. జూయిష్ సోల్జర్స్ అంతా చుట్టూ ఉంటారు. దావీదు అంటే వాళ్ళకి అంత ప్రత్యేకం. దావీదులో వాళ్ళు మెచ్చుకున్న సుగుణాలు అన్నీ ఉన్నాయి. దేవుడే నా హృదయానుసారుడు, నాకు ఇష్టమైన వాడు అన్నాడు దావీదుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఆరాధన చేయటానికి వచ్చావు? ఎలా ఆరాధనకు వస్తున్నావు? రాత్రి అంతా చేయరాని పనులు చేసి, వారమంతా ఇష్టంగా జీవించి, ఏదో ఆదివారం వచ్చి ఒక గంట ఆరాధన చేసి వెళ్ళిపోదాం అనుకుంటే నీ ఆరాధన దేవుడు మెచ్చుతాడు అనుకుంటున్నావా? ఆరాధన చాలా గొప్పది కదండి. దావీదు సమాధి మీద అందుకని ప్రత్యేకం. విలియం కేరీ సమాధి మీద కూడా విలియం కేరీ అంత గొప్ప చరిత్ర సృష్టించి ఆయన సమాధి మీద ఏమి రాయించుకున్నాడో తెలుసా? ఆయన సమాధి మీద ఉన్న మాట ఒక చక్కటి మాట, దౌర్భాగ్యుడైన పాపి క్షమించబడ్డాడు అనే మాట. దౌర్భాగ్యుడనైన పాపిని క్షమించబడ్డాను, యేసు ప్రభు రక్తంలో కడుగబడి క్షమించబడ్డాను. చూడండి, 46 భాషల్లో బైబిల్ తర్జుమా చేసి భారతదేశంలో ఎన్నో గొప్ప సంస్కరణలు చేసిన వాడు. వాళ్ళ జీవితాలు చూడండి అలానే. మనోళ్ళు కొన్ని సమాధుల మీదకి వెళ్తే వాళ్ళ సమాధి మీద కూడా రాసి ఉంటారు, నీతిమంతుడు సింహం వలె ఉంటాడు, వాడి జీవితంలో నీతే ఉండదు. మంచి పోరాడి తిని, వాడు ఏ పోరాటాలు, సారాయి కొట్టి దగ్గర పోరాటాలు పోరాడి సమాధి మీద మాత్రం ఈ మాట రాసుకొని ఉంటారు, మంచి పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంది. దేవుని బిడ్డలారా, దావీదు ఆరాధన మన ఆరాధనకు చాలా వ్యత్యాసం. చెప్తా మీకు, దావీదు ఆరాధనలో ఏముంది పాస్టర్ గారు? దావీదు ఆరాధనలో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. దావీదు ఆరాధనలో ఎన్ని ప్రాముఖ్యమైన విషయాలు? 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. చూద్దాం. చూడండి, 18వ కీర్తన మొదటి వచనం. 18వ కీర్తన, యెహోవా నా బలమా. చూడండి ఆ మాటలు. తర్వాత ఆ మాట ఆపండి. యెహోవా నా కేడెము, నా రక్షణ శృంగము అనండి, గట్టిగా అనండి, శృంగము అనండి, నా రక్షణ శృంగము అనండి. దావీదు ఆరాధనలో ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని కీర్తనల్లో ఈ మాట మనం చూస్తాం. యెహోవా నా రక్షణ శృంగము. బాగా వినండి, శృంగము. పాస్టర్ గారు, శృంగము అంటే నేర్చుకోవాలి. ఈరోజు చాలా విషయాలు చెప్పే కదా నేను, బాగా నేర్చుకోవాలి. ప్రతి ఆదివారం మీకు ఇట్లా లోతైన విషయాలు బాగా నేర్చుకోవాలి. శృంగము, దావీదు ఆరాధనలో ఉన్న మొదటి విషయము, యెహోవా నా రక్షణ శృంగము. బాగా వినండి, శృంగము అంటే ఏం చెప్పండి? కొమ్ము. బాగా వినండి, కొమ్ము చరిత్ర చెప్తా చూడండి.
పాత నిబంధనలో యూదులు ప్రత్యక్ష గుడారంలో ఆరాధన చేయడానికి వచ్చేవాళ్ళు, ప్రత్యక్ష గుడారంలో ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు. బాగా వినండి, వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు కొన్ని కఠినమైన సమస్యలు ఉంటాయి ఇంట్లో. మనలాగే వాళ్ళు వారం వెంబడి వారం వచ్చి రోజు వచ్చి ప్రార్థన చేసి వెళ్తారు, కానీ అవి జరగవు. అప్పుడు మనలాగే వాళ్ళకి ఒకటి వచ్చింది. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే యాజకుడి దగ్గరికి వస్తారు, పాష గారు ప్రార్థన చేయండి నా కోసం. దేనికయ్యా? ఇంట్లో జటిలమైన సమస్య, ఇది ఎలాగైనా జరగాలి, ఇది కానీ జరిగితే నేను ఒక పొట్టేలును దేవునికి సమర్పించుకుంటాను అంటాడు. ఈ మాట అన్న వెంటనే ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఇంటికి పోయి ఒక చిన్న సైజు పొట్టేలు కొంటాడు. ఒక చిన్న సైజు పొట్టేలు కొంటాడు. బాగా వినండి, చిన్న సైజు పొట్టేలు కొంటాడు. కొని దాన్ని బాగా మేపుతూ ఉంటాడు. మేపుతా ప్రార్థనకు వస్తూ ఉంటాడు. ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాడు తన సమస్య కొరకు. దేవుని మహాకృప వలన దేవుడు ఆ ప్రార్థన ఆలకించి తన మొక్కుబడిని కూడా దేవుడు చూసి ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. వెంటనే దేవుని కాడ ఆ మేలు పొందిన వెంటనే ఏం చేస్తాడు తెలుసా? ఆ మేపిన పొట్టేలను తీసుకొచ్చి ఎవరికి ఇస్తాడు? యాజకుడికి ఇస్తాడు. అది కొమ్ములు తిరిగి ఉంటుంది, పొట్టేలు బాగా కొమ్ములు తిరిగి ఉంటుంది. ఆ పొట్టేలు తెచ్చి యాజకుడికి ఇస్తాడు. యాజకుడు ఏం చేస్తాడు? ఆ పొట్టేలు తేగానే దాన్ని దేవుని సన్నిధిలో వధిస్తాడు. జంతువు ఆ పొట్టేలు వధిస్తాడు దేవునికి. అది వధించగానే దాంట్లో నుంచి ఆ పొట్టేలు కొమ్మును విడిగా తీస్తారు. ఆ కొమ్ము తీసి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఆ కొమ్ములో నుంచి ఊదుతారు, బూ అని ఊదుతారు. అప్పుడు ఆ కొమ్ములో నుంచి ఏమొస్తుంది చెప్పండి? శబ్దం వస్తుంది. చెప్పండి, ఏమొస్తుంది? కొమ్ములో ఊదితే ఏమొస్తుంది చెప్పండి? శబ్దం వస్తుంది. దావీదు ఆరాధనలో ఉన్న మొదటి విషయము రక్షణ అనే శబ్దము. నీ ఆరాధనలో రక్షణ అనే శబ్దం వస్తుందా? రక్షించబడిన దేవుని బిడ్డగా నువ్వు పాట పాడుతుంటే రక్షించబడిన దేవుని బిడ్డగా ఆ శబ్దం వస్తుందా? నేను రక్షించబడ్డాను, యేసు ప్రభు రక్తం నన్ను కడిగింది, నా పాపాన్ని ఒప్పుకున్నాను, నా పాపాన్ని విడిచిపెట్టాను, నేను దేవుని బిడ్డను. వస్తుందా? మనం ఆరాధన చేస్తే మైకులు శబ్దాలు వస్తాయి, రిథం ప్యాడ్ కీబోర్డ్ శబ్దాలు వస్తాయి కదండి. మనం ఆరాధన చేస్తే ఈ శబ్దాలు వస్తాయి, కానీ హృదయంలో నుండి వస్తుందా? రక్షించబడిన దేవుని బిడ్డగా పాడుతున్నావా కదండి. సియోను గీతాలు ఆరాధన చేస్తుంటే, అసలు ఆరాధన పాటలు పాడుతుంటే, క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. మనం పాడే పాటలో ఆ రక్షణ శబ్దము వినబడాలి. దావీదును దేవుడు ఇష్టపడటానికి ఏమి చూసి ఇష్టపడ్డాడంటే, దావీదు ఆరాధికుడు, దావీదులో ఆరాధన ఉంది. ఆ ఆరాధన రక్షణ అనే శబ్దముతో వస్తుంది. మనం పాడే పాటల్లో నిజంగా రక్షించబడిన అనుభవం ఉందా? యేసు ప్రభు రక్తంలో కడుగబడ్డా. నేను ఒకప్పుడు భయంకరమైన పాపిని, నా పాపం రక్షించబడింది, నేను దేవుని బిడ్డనయ్యాను, మారు మనసు పొందాను, నేను రక్షించబడ్డాను. ఆ రక్షణ శబ్దం రావాలి మనం పాడే పాటల్లో కూడా. దావీదు ఆరాధనకి మన ఆరాధనకి అదే వ్యత్యాసం. దేవుని బిడ్డలారా, దావీదు ఆరాధనలో ఉన్న మొదటి విషయం ఏ శబ్దం చెప్పండి? రక్షణ శృంగమా అంటే రక్షించబడిన శబ్దం వినబడుతుంది. మన ఆరాధనకి పోల్చుకుందాం. ఓరక పాటలు పాడటం కాదు, ఆ పాటల్లో ఈ రక్షణ శబ్దం వినబడాలి. ప్రభు నన్ను రక్షించుకున్నాడు, యేసు ప్రభు రక్తంలోనే కడుగబడ్డాను, దేవుడు నా జీవితాన్ని మార్చాడు, పరిపూర్ణంగా మారాను, మారు మనసు పొందాను, ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దావీదు ఆరాధన ఒకటి రక్షణ శృంగమా అనే మాట. రెండవది స్తుతులు.
స్తుతులు. చెప్పండి ఏంటి రెండవది? స్తుతులు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? బాగా వినండి. స్తుతులు అనే మాట అసలు గంభీరమైన విషయాలు మీతో చెప్తున్నా. స్తుతులు అనే మాటకు అర్థం ఏంటంటే, మనం ఎవరినైనా ఇంటికి పిలిచామనుకోండి, ఆ వ్యక్తి ఇంటికి వచ్చాడు, ఎంత పగస్తుడైనా, బాగా వినండి, మనం పిలిచిన వెంటనే ఇంటికి వస్తాడు. ఎవరైనా మన ఇంటికి వస్తే ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి? రండి కూర్చోండి అంటాం కదండి. ఫస్ట్ అనే మాట ఏం చెప్పండి? రండి కూర్చోండి అంటాం కదండి. స్తుతులు అంటే మనం దేవుణ్ణి ఆసీనుడుగా చేయటం, కూర్చోబెట్టటము. స్తుతులు అంటే దేవుణ్ణి కూర్చోబెట్టడము. మనం చేసే ఆరాధనల ద్వారా యేసయ్య కూర్చోవాలి, ఆయన మన ముందు కూర్చోవాలి. కొంతమంది ఆరాధన చేస్తుంటే ప్రభు ఇంకా నిలబడే ఉన్నాడు. మన ఆరాధనలు ఆయన నిలబెడతానయా కూర్చోబెడతానయా? ఆయన నిలబెడతానయా కూర్చోబెడతానయా? దేవుని బిడ్డలారా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దావీదు ఆరాధనలో రక్షణ శబ్దం వచ్చింది. దావీదు ఆరాధనలో ప్రభుని కూర్చోబెట్టాడు, స్తుతుల ద్వారా కూర్చోబెట్టాడు. అందుకనే కొన్ని కీర్తన, ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద నీవెవరవయ్యా? ఆసీనుడవు, ఆసీనుడవు. ప్రభుని కూర్చోబెట్టాలి. విశ్వాసులంగా, దేవుని బిడ్డలంగా మనం ఆరాధన చేస్తే సాక్షాత్తు దేవుడు కూర్చోవాలి, ఆరాధనలో కూర్చోవాలి. అది ఆరాధన అంటే. దావీదు ఆరాధనకి మన ఆరాధనకున్న వ్యత్యాసం చూడండి, వ్యత్యాసం చూడండి. అందుకని షోలమిత్ అంటది కదా, నీ నీడలో నేను కూర్చున్నాను. షోలమిత్ పరమగీత గ్రంథం, నీ నీడలో కూర్చున్నాను. మరియా ఎక్కడ కూర్చుంది? యేసు పాదముల చెంత కూర్చుండెను. మరియ యేసు పాదాల చెంత కూర్చుంది. షోలమితి దేవుని నీడలో కూర్చుంది. శాన అనే దెయ్యం పట్టినవాడు యేసు ప్రక్కన కూర్చున్నాడు. చెప్పండి, ఎక్కడ కూర్చున్నాడు? యేసు ప్రక్కన కూర్చున్నాడు. బైబిల్లో ఎఫెసీ పత్రిక రాస్తే, ఎఫెసీ పత్రికలో పౌలు ఏమంటాడు చూడండి, ఒక అమూల్యమైన విషయం. రక్షించబడిన మనందరినీ యేసయ్య ఎక్కడ కూర్చోబెట్టాడు? ఆయన తన ప్రక్కనే కూర్చోబెట్టాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో కూర్చుండబెట్టే గొప్ప భాగ్యం. ఇవన్నీ ఒక అనుభవాలు అయితే, ప్రకటన గ్రంథం వచ్చేసరికి ప్రకటన గ్రంథంలో యోహాను ఏం రాశాడు తెలుసు? జయించు వానిని ఎక్కడ తెలిస్తే కదా, నా సింహాసనం మీద. ఎక్కడ? ఏ సింహాసనం? ఏమండి, ఏ రాజు అయినా, ఏ చక్రవర్తి, ఏ అధికారి అయినా వాళ్ళ సింహాసనం వేరే వాళ్ళకి ఇయటానికి ఇష్టపడతారా? అస్సలు మన సీటోడు కన్నా పక్కనోడికి ఇయటం అస్సలు. చూడండి, యేసయ్య ఎంత గొప్ప దేవుడు. యేసయ్య ఎంత గొప్ప దేవుడు చూడండి. జయించు వారిని ఎక్కడ కూర్చోబెడతాను? నా సింహాసనం మీద. గొప్పగా హల్లెలూయా. యేసయ్యను కూర్చోబెట్టడమే నిజమైన ఆరాధన. కాబట్టి దావీదులో ఉన్న మొదటి సుగుణం, దావీదు ఆరాధికుడు. దావీదు ఆరాధనలో ఏముంది? రక్షణ అనే శబ్దం ఉంది, శృంగము. దావీదు ఆరాధనలో ఏముంది? స్తుతులు, ప్రభువుని కూర్చోబెట్టే అనుభవం ఉంది. తన పాట పాడిన, తను దేవుని గణపరిచిన, ప్రభువుని కూర్చోబెట్టే అనుభవం ఉంది. ఆయన కూర్చుంటాడు. మనం చేసే ఆరాధనలో కూడా ఈ అనుభవాలతో దేవుడు మనల్ని నడిపించును గాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం 34వ సంకీర్తన, 34వ సంకీర్తన 6వ వాక్యం. ఈ దీనుడు మొరపెట్టగా హల్లెలూయా. దావీదులో ఉన్న రెండవ సుగుణం, దావీదు ప్రార్థనాపరుడు. డేవిడ్ వాజ్ ఏ ప్రేయర్ఫుల్ పర్సన్. ప్రార్థనాపరుడైనటువంటి దావీదు, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. చూడండి దావీదుకి ఎంత కాన్ఫిడెన్స్. నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. దావీదు అందుకనే మంచి ప్రార్థనాపరుడు.
దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసి దేవుడు వింటాడా? చెప్పగలవా నువ్వు? ఎవరు ప్రార్థన వింటాడు? బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుడు ప్రార్థన చేస్తే దేవుడు ఎవరు ప్రార్థన వింటాడు తెలుసా? నీతిమంతుల ప్రార్థన వింటాడు. దావీదు కూడా ప్రార్థన చేశాడు, దేవుడు విన్నాడు అంటున్నాడు. అందుకనే దావీదు ప్రార్థనాపరుడు. చెప్పండి, ఇప్పుడు మనం చేసే ప్రార్థనలు వింటున్నాడు దేవుడు? మనం చేసే ప్రార్థన వింటున్నాడా? దేవుని కాడికి వెళ్తానయ్యా. ఆయన నీతిమంతుల ప్రార్థన వింటాడంట. నీతిమంతులు ప్రార్థన చేస్తే వింటాడంట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో చూడండి ఏముందో. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 6 వర్స్ 33. మత్తయి సువార్త 6:33. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. ఆయనేమో నీతిమంతుల ప్రార్థన వింటానంటున్నాడు. ఆయన రాజ్యమును నీతిని ఎప్పుడు వెతకాలి? మొదట వెతికితే అప్పుడు అవన్నీ పైన ఒక లిస్టు చెప్పాడు. ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం తిన, అవన్నీ నీకు ఇస్తాడు. అవన్నీ నీకు ఇస్తాడు. అంటే నువ్వు అడిగిందల్లా నువ్వు పొందుకోవాలంటే నీ ప్రార్థనలో, నా ప్రార్థనలో ఏముండాలి? గట్టిగా చెప్పండి, ఏముండాలి? అందరు గట్టిగా హల్లెలూయా అనండి. ఏముండాలి? నీతి ఉండాలి. చెప్పండి, ఏముండాలి? ప్రార్థనలో ఏముండాలి చెప్పండి? నీతి ఉండాలి అనండి గట్టిగా. బైబిల్ ఏం చెబుతుంది? సొలొమోను ఏం రాశాడు? నీతిమంతుడు లేడు. మరి ఇదేంది? ట్విస్ట్ పెట్టాడు. ట్విస్ట్ ఉంది. అయితే ఒకప్పుడు నీతిమంతులు లేడు, కానీ యేసుప్రభు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో అనీతిమంతులమైన మన కొరకై ఆయన ఎప్పుడైతే కల్వరి శిలువలో ఆయన మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచాడో, ఆయన రక్తంతో ఎప్పుడైతే మనం కడుగబడ్డామో ఏమయ్యామో? అనీతిమంతులమైన మనం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏమయ్యామో? గట్టిగా చెప్పండి, ఏమయ్యామో? నీతిమంతులం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నీతిమంతులంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. గట్టిగా చెప్పండి, ఏం చేస్తాడు? మరి దేవుడు వింటున్నాడా? గట్టిగా చెప్పండి, వింటున్నాడా? ప్రార్థన వింటున్నాడా? చేసిన ప్రార్థనలన్నీ వింటున్నాడా? జవాబు వస్తుందా? జవాబు రాకపోవటానికి ఒకటి ఉంది. మన ప్రార్థన దేవుడు వినకపోవటానికి ఒకటి ఉంది. అది ఒక అడ్డంకుంది. ఈరోజు ఈ ఆరాధనలో దాన్ని మనం తొలగించుకుందాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఇష్టం అడ్డంకు నాలో నుంచి పోవాలి పాస్టర్ గారు అన్న వాళ్ళు గట్టిగా చేతులు ఎత్తే. నిజంగా అడ్డంకులు ఇట్టనే పెట్టుకొని పోతారా? ప్రార్థనకి అడ్డంకు పోవాలి. ఏంటి అడ్డంకు? చూపిస్తా చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, జేమ్స్ చాప్టర్ 1. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము చదువుతారు. 20వ వచనం చదవండి అమ్మా. 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. గట్టిగా హల్లెలూయా. నీలో నీతిమంతుని ప్రార్థన లేకపోవటానికి కారణం ఏంటంటే ఏమొచ్చింది? కోపం వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? ది యాంగర్ ఆఫ్ మ్యాన్ విల్ నాట్ ఫుల్ఫిల్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్లో. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపంతో ఉంటే, కోపంతో ప్రార్థన చేస్తే నువ్వు నీతిమంతుని ప్రార్థన చేయలేవు. తద్వారా నీ ప్రార్థన దేవుని కాడికి వెళ్ళదు. మన ప్రార్థన దేవుడు వినకపోవటానికి కారణం, ఒక అడ్డంకి ఏంటంటే, దావీదు ప్రార్థనకి మన ప్రార్థనకున్న ఒక అడ్డంకి ఏంటంటే మనలో కోపం జాస్తి. ఏంటి? ఏస్తి జాస్తి అనండి. మామూలు కాదు. ఏంటిది? కొంచెం మోరడు కాదు, బెత్తి కాదు. ఎంతమంది చెప్పండి? అబ్బా అబ్బా, ఎన్ని శాస్త్రీ మామూలు పూసుకున్న బాగుంది. అది అంత కోపం మరేందో. దావీదుకి చెప్తా చూడండి. ఒకసారి సౌలు తరువాత దొరికాడు దావీదుకి. బాగా వినండి. అబ్నేరు వచ్చి అంటాడు, ఇంకా ఆలస్యం చేయొద్దు, దయచేసి నువ్వు ఆలస్యం చేయొద్దు. ఇదిగో ఇక్కడే దొరికాడు, నీ శత్రువు
దొరికాడు. నీ శత్రువు నిన్ను నిద్ర లేకుండా చేస్తున్నాడు, దొరికాడు. ఇప్పుడు నువ్వు ఏదన్నా చేయాలి, నువ్వు పక్కకి వెళ్ళిపో, నేనన్నా చేస్తాను. మనం ఉంటే ఏం చేసేవాళ్ళం? తీర కత్తి, తీర డాలు, తీర ఈటె. ముందేం చేసేద్దాం? దావీదు ఏమన్నాడు తెలుసా? యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని లేదు నేను ముట్టను, దేవుని చేత అభిషేకం నొంది నేను ముట్టను. చూడండి, మన కోపానికి దావీదు కోపానికి చూడండి ఎంత వ్యత్యాసం. అందుకనే దావీదు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. దావీదు ప్రార్థనలో నీతిమంతుని ప్రార్థన ఉంది. మన ప్రార్థన దేవుడు వినకపోవటానికి కారణం ఏంటంటే కోపము. ఎంత కోపం! కొంతమంది ఏమంటారు తెలుసు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి షార్ట్ టెంపర్లేండి. షార్ట్ టెంపర్ కూడా కోపమేనండి. అప్పటికప్పుడే కోపడతాడు, కానీ ఆయన తర్వాత ఎంత చల్లగా ఉంటాడో, ఆయన మనసు ఎంత వెన్ననో. అప్పటికప్పుడు చాలండి బూతులు వచ్చేస్తాయి. ఆ కోపంలోని చేయరాని పనులన్నీ చేసేస్తారు. ఆ కోపంలోనే కదండి. నిన్న ఒకడు మిలిటరీ ఆగస్టు 15వ తారీఖున మిలిటరీ ఆఫీసర్ ఏం చేశాడు తెలుసా? బాగా తాగొచ్చి, బాగా పెరేడ్ నుంచి ఇంటికి వచ్చి తాగొచ్చి, వాడికి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ నాన్న ఏదో మాట అన్నాడని, వాళ్ళ నాన్న కూడా మిలిటరీ ఆఫీసరే, రిటైర్డ్ అయ్యాడు, చంపేశాడండి అట్టనే కొట్టి. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాడు దిగిన తర్వాత ఆ శవం ముందు ఏడుస్తున్నాడు, పెద్దగా ఏడుస్తున్నాడు. కోపం ఎంత ప్రమాదకరమైందో. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నువ్వు దేవుని బిడ్డగా కోపడుతున్నావు అంటే నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. ఒక శత్రువు దావీదుకు నిద్ర పట్టకుండా చేస్తున్నవాడు, 3000 మందిని తీసుకొని దావీదును తరుముతున్నవాడు, దావీదును ఎక్కడ చూసినా చంపేయండి అని చెప్పినవాడు దావీదు చేతిలో 2 సార్లు చిక్కాడండి. దావీదు ఎప్పుడు కూడా వద్దు, నేను చేయను. అసలు ఒకసారి దుప్పటి కోసుకొని వచ్చినందుకే దావీదు ఎంత మనస్తాపం చెందుతాడో, ఎంత బాధపడతాడు. ఓమ్మో, ఎంత మనసు బాధపడతాడు. కోపము. దావీదు ప్రార్థనా పరుడు. మన ప్రార్థనలో కోపం అంటే దేవుని దగ్గరికి వెళ్ళవండి. కాబట్టి కోపాన్ని తీసేసుకోండి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్నారు, కోపాన్ని తీసేసుకోండి. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణమని బైబిల్ చెప్తుంది. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అన్నిసార్లు కోపడి నీ జీవితంలో సాక్ష్యాన్ని కోల్పోయేదానికన్నా వినమ్రతతో బ్రతకటం నేర్చుకోండి. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి దావీదులో ఉన్న 2వ సుగుణం, దావీదు ఆరాధికుడు. 2వది దావీదు ప్రార్థనాపరుడు. 3వ విషయాన్ని చూద్దాం. 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి. 3వ దావీదు దీనుడు. గట్టిగా చెప్పండి, ఎవరు? డేవిడ్ వాజ్ ఎ మీక్ పర్సన్. దావీదు దీనుడు. ఈ దీనుడు అంటున్నాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా. అమ్మ అందరు ఇటు చూడండి, అందరు ఇటు చూడాలి, బాగా చూడాలి అందరూ బాగా. దీనత్వం ఎలా వస్తుంది? దీనత్వం ఎలా వస్తుంది? చెప్పండి, టక్ మని. ఎలా వస్తుంది దీనత్వం? ఎలా వస్తుంది? చంద్ర షాపింగ్ మాల్లో పోయి వస్తే వస్తుందే? చెప్పండి తల్లి. దీనత్వం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది చెప్పండి. లేకపోతే ఈ ప్రశ్న మీరు నన్ను అడగండి, అందరు కలిసి అడగండి. పాస్టర్ గారు, దీనత్వం ఎలా వస్తుంది? నోరు తెరిచి అడగండి గట్టిగా. పాస్టర్ గారు అడగరే, ఏది నోరు తెచ్చుకుని చూస్తారా? గట్టిగా అడగండి. దీనత్వము ఎలా వస్తుంది అనండి. దీనత్వము ఎలా వస్తుంది? శ్రమలు పడితే వస్తుంది. అదే ఆన్సర్. శ్రమలు పడితే, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కొన్ని కష్టాలు పడితే ఖచ్చితంగా ఏమొస్తుంది? వచ్చేస్తుంది అంతే. దావీదు ఎదుర్కొన్న శ్రమలు అన్నీ ఇన్ని కాదండి. అబ్బోయ్ చెప్పే కాదు. ఎన్ని శ్రమలో. ఒకరోజు యోనాతానుతో మాట్లాడుతున్నాడు దావీదు. యోనాతాను, యోనాతాను
మీ నాన్నకి ఏం చేసేయోనో తాను, ఇదే ఉంటుంది. మీ నాన్నకి ఏం చేసేయోనో తాను, నాకు మరణానికి అడుగు మాత్రమే, ఒక్క అడుగు దూరంలో పరిగెత్తున్న యోనాతాను. మీ నాన్నని ఏం చేసే యోనాతాను, ఏం చేసే నేను, నాకు మరణానికి అడుగు మాత్రమే ఉంది. ఎన్ని కష్టాలు, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని శ్రమలో, ఎన్ని ఇరుకులు ఇబ్బందులో. ఆ ఇరుకులు ఇబ్బందులో నడిచాడు కాబట్టే దావీదుకి ఏమొచ్చింది చెప్పండి? దీనత్వం వచ్చింది. దీనత్వం వచ్చింది. దావీదే రాస్తాడు కీర్తనలో. రెండవది దీనత్వం ఎలా వస్తుందో తెలుసా? ఒకటి శ్రమల పాలైతే వస్తుంది, రెండవది విరిగిన మనస్సుంటే. దావీదు అంటాడు, విరిగి నలిగిన మనస్సే యెహోవాకు ఇష్టమైనది. విరిగి నలిగిన హృదయం గల వారికి ఆయన ఆసన్నుడు, ఆయన దగ్గరగా ఉంటాడు. ఎవరైతే విరిగి నలిగిన హృదయం ఉంటుందో వారిలో దీనత్వం ఉంటుంది కదండి. ఎంత బలమైన మాటలు రాశాడు దావీదు. వినవా మనవి యేసయ్యా, ప్రభువా శరణం నీవయ్యా. ఆ తర్వాత మలినము నా గతం, పగిలెను జీవితం, చేసుకో నీ వశం. వినవా మనవి యేసయ్యా, మలినము నా గతం, పగిలెను జీవితం, చేసుకో నీ వశం. ఎంత విరిగి నలిగిన మనసు. దీనుడు దావీదు, దీనుడు. 3 విషయాలు చూసాం. చెప్పండి, దావీదు ఎవరు చెప్పండి? దావీదు ఆరాధికుడు, రెండవ దావీదు ప్రార్థన, మూడవ దావీదు ఎవరు? దీనుడు. ఆఖరి పాయింట్ చెప్పి ముగిచ్చేస్తా. 27వ కీర్తన 13వ వాక్యం. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడలా. కూర్చోవాలి ఆదమన్న. ఈ పాయింట్ ప్రాముఖ్యమైన, చాలా ప్రాముఖ్యమైన విషయం వినబోతున్నా. అందరూ నన్ను చూడాలి, గమనించాలి, బాగా జాగ్రత్తగా. ఆదమన్న నువ్వు కూడా లోపలికి రావాలి, బాగా అందరూ శ్రద్ధగా వినాలి. దావీదులో ఉన్న 4వ సుగుణం చూడబోతున్నాం. సజీవుల దేశం. చదవండి మళ్ళీ. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల. వింటున్నారా? అందరు వింటున్నారా? బాగా వింటున్నామనండి. బాగా తలూపండి. వింటున్నారా? ప్రియాంక తలూపు. వింటున్నారా? ఇప్పుడు బాగా వినండి. మనదే దేశం నిన్నే ఏమైపోయింది చెప్పండి. మన దేశం పేరు ఏం పేరు చెప్పండి గట్టిగా. దావీదు ఇక్కడ ఏ దేశం అన్నాడు? ఏది సజీవుల దేశం? పరలోకం. గట్టి చెప్పండి, ఏ లోకం? సజీవుల దేశం అంటే పరలోకం. ఇంత దావీదు ఆరాధికుడు, దావీదు ప్రార్థనాపరుడు, దావీదు దీనుడు ఏమంటున్నాడంటే, పరలోకం వెళ్ళిన తర్వాత నాకు అక్కడ స్థలం ఉండకపోతే నా పరిస్థితి ఏంటి? అమ్మా అసలు ఇది మామూలు ప్రశ్న కాదమ్మా. నాకు ఒళ్ళు గగురు బుడిచింది. పరలోకం వెళ్ళిన దావీదు ఆరాధికుడు, దేవుడే మెచ్చుకున్నాడు. దావీదు ఆరాధనలో శబ్దం ఉంది, రక్షణ శృంగము, స్తుతుల మీద కూర్చోబెట్టాడు దేవుణ్ణి. దావీదు ఆరాధికుడు. దావీదు ప్రార్థనలో నీతి ఉంది. దావీదు ప్రార్థనాపరుడు. దావీదులో దీనత్వం ఉంది, విరిగి నలిగిన మనస్సు కలిగిన వాడు. ఇలాంటి దావీదు తనకు తాను ప్రశ్నించుకుంటున్నాడు. సజీవుల దేశానికి వెళ్ళినప్పుడు, పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు స్థలం లేకపోతే నా పరిస్థితి ఏంటి?
అమ్మా ఈ ప్రశ్న ఎప్పుడని మీరు వేసుకున్నారా? అస్సలు వేసుకోం. మనకేం పని? పరలోకానికి ఓడిపోయాడు, తక్కిడో బిక్కుడో మనకేం తెలుసు? అసలు దాని విషయం ఊసే మనకెందుకండి? ముందు చాలా పనులు ఉన్నాయండి. అమ్మాయిలు పెళ్లి చేయాలండి, అబ్బాయిలు పెళ్లి చేయాలండి, సారి కట్టాలండి, ఇంకా చాలా పనులు ఉన్నాయండి, అవి ఉన్నాయండి. వీటి మీదే ఉంది కానీ అసలు దీని మీదే ఆడుందండి. దావీదు చూడండి ఏమనుకున్నాడు, సజీవుల దేశమునకెళ్ళి యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని నేనేమవుతాను? అమ్మా ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారా? ఈ ప్రశ్న వేసుకుంటుంది ఎవరో తెలుసా? దావీదు. ఇప్పుడు ఈ మాట నేను ఉపయోగించకూడదో ఉపయోగించచ్చో దిమ్మ తిరిగే మాట ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏ మాట చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం మాట చెప్పండి, గట్టిగా అనండి. ఎందుకో తెలుసా? ఈ ప్రశ్న వేసింది ఎవరో తెలుసా? ఈ మాట అంటుంది ఎవరో తెలుసా? దేవుని ఆలయం కట్టడానికి 2 లక్షల మనుగుల బంగారం ఇచ్చిన వాడు ఈ మాట అంటున్నాడు. మామూలు వ్యక్తి కాదు ఈ దావీదు. దేవుని మందిరం కట్టడానికి 2 లక్షల మనుగుల బంగారం ఇచ్చాడండి. దావీదు రాశారు. ఎప్పుడన్నా మన జీవితకాలం ఇచ్చినా సరిపోదు. అది మనందరం భారతదేశంలో ఉన్న వాళ్ళందరం ఇచ్చినా సరిపోదు ఆ బంగారం. 2 లక్షల మనుగుల బంగారం ఇచ్చిన వాడు దేవుని మందిరం కట్టడానికి. దావీదు ఆరాధికుడు, దావీదు ప్రార్థనాపరుడు, దావీదు దీనుడు ఈ ప్రశ్న అడుగుతున్నాడండి దేవునితో. సజీవులదే పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ స్థలం లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా మీరు వేసుకున్నారా? ఎప్పుడైనా మీకు ఈ ప్రశ్న వచ్చిందా? ఇప్పుడు ఈ ప్రశ్నకు నేను 2 సమాధానాలు చూపిస్తా. పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ స్థలం లేకపోతే ఏం జరిగిద్ది? పరలోకానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనందరం ఏం చేస్తామమ్మా చెప్పండి? మరణించాల్సిందే. మనందరం ఏం చేయాలి చెప్పండి? మనందరం పరదేశులమో పాట ఖచ్చితంగా మనందరికి ఏం చేయాలి? పాడాల్సిందే. అంత్యదీనమందు దూత బోర ఊదుచుండగా పాటలు పాడాల్సిందే. ప్రియా యేసురాజు నీ చూచి పాడాల్సిందే. ఏదో ఒక రోజు మనందరం మరణించిన తర్వాత పరలోకంలో స్థలం లేకపోతే ఏం జరిగిద్ది? 2 మాటలు చూద్దాం. ఏం జరిగిద్ది చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలు అంటే దురాత్మలు, దెయ్యాలు, ప్రేతలు. నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు నీకు అక్కడ స్థలం లేకపోతే క్రింద పాతాళం నుంచి ప్రేతలు వస్తారు. నిన్ను తీసుకెళ్ళటానికి ప్రేతలు వస్తారు. మొదటి వచనం సామెతలు 21వ అధ్యాయం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ప్రొవర్బ్స్ చాప్టర్ 21 వర్స్ 14. 16 చదవండి. సామెతలు 21:16 డైరెక్ట్గా. వివేక మార్గం విడిచి తిరుగువాడు ప్రేతల గుంపు. ఏ గుంపు? ఇక బాగా వినండి, నేను ముగించబోతాను. అమ్మా దయచేసి బాగా వినండి. దావీదు అడిగిన ప్రశ్న ఏంటంటే, సజీవుల దేశములో యెహోవా దయను పొందుదునన్న నమ్మకం నాకు లేకపోతే నేనేమవుతా? అంటే పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ స్థలం లేకపోతే నా పరిస్థితి ఏంటి? దావీదు ఆరాధికుడు, దావీదు ప్రార్థనాపరుడు, దావీదు దీనుడు, దావీదు దేవుని హృదయానుసరుడు. అలాంటి వాడు ఆ ప్రశ్న వేసుకున్నాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు నీకు స్థలం లేకపోతే ఏం జరిగిందో తెలుసా? పాతాళం నుంచి ప్రేతలు వచ్చి నిన్ను తీసుకెళ్తారు. ప్రేతల గుంపు. ఏ గుంపు వస్తుంది? నేను కన్నులారా చూశానండి.
నేను కన్నులారా చూశాను. ఒక 5-6 మరణాలు చూసి నేను చెప్తాను మీ ముందు. మీకు కూడా తెలుసు వాళ్ళ విషయాలు, మీకు కూడా తెలుసు. కొంతమంది తర్వాత చూసి కూడా చెప్తారు. కరోనా టైంలో ఒక రాత్రి ఫోన్ వచ్చింది నాకు. అన్నా ప్లీజ్ త్వరగా రానా, కరోనా బయటకు పోకూడదు అంటున్నారు. ఏం తల్లి చెప్పచ్చుగా. నాన్నకు సీరియస్ అయిపోయిందన్నా, నాన్నకు సీరియస్ అయిపోయింది అన్నా, నువ్వు రావాలి. ఇక లాస్ట్ మూమెంట్లో ఉన్నాడు నాన్న, లాస్ట్ మినిట్స్లో ఉన్నాడు నాన్న, నువ్వు రావాలన్నా. గబగబా మాస్క్ పెట్టుకున్నాను, శానిటైజర్ ఒక బాటిల్ జేబులో పెట్టుకున్నాను, గబగబా బండి మీద వేసుకొని వెళ్ళేసరికి ఇక అమ్మాయి బయటకు వచ్చింది. అన్నా చాలా సీరియస్ అన్న, ఏందేదో మాట్లాడుతాను, మధ్యాహ్నం నుంచి ఏందేదో మాట్లాడుతున్నాడు అన్న, ఏమేమో మాట్లాడుతున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళాను, అంకుల్ రక్షించబడ్డారా మీరు రక్షించబడ్డారా అంకులు అని అడిగాను. అయ్యా నా కళ్ళ ముందు అయ్యా కొందరు కనపడుతున్నారని. నాకు వెంటనే అనుమానం వచ్చింది. అంకులు ఎవరు కనపడుతున్నారు మీ ముందు? ఎవరు చెప్పండి ఎవరు నేను అడుగుతున్నాను గట్టిగా. అయ్యా నపుంసకులు కనపడుతున్నారు అన్నాడు. నపుంసకులా? మరలా చెప్పండి, ఎవరు కనపడుతున్నారు? అయ్యా ఎలుగుబంట్లు కనపడుతున్నాయి. అయ్యా ఎలుగుబంట్ల? ఇప్పుడు చూసి చెప్పండి అంకుల్, ఇప్పుడు చూసి చెప్పండి. నేను ఆత్రంగా అడుగుతాను, ఇప్పుడు చూసి చెప్పండి ఎవరు కనపడతారు? మృగాలు కనపడుతున్నారయ్యా. మృగాలు కనపడుతున్నారని 4-5 సార్లు అన్నాడు. అంతే చనిపోయాడు ఆయన. నా కళ్ళ ముందండి మృగాలు కనపడుతున్నారయ్యా అన్నాడు. 4సారి అనేసరికి చనిపోయాడు ఆయన. చూడండి, యేసు ప్రభు రక్తంలో కడగబడకుండా ఇంకా రక్షించబడకపోతే ప్రేతలు వస్తారు నేను తీసుకెళ్ళటానికి. బైబిల్లో లోకాసువార్త 16వ అధ్యాయం యేసు ప్రభు ఎప్పుడో చెప్పాడు. చూడండి, ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడైన లాజరు చచ్చిపోయాడు. ఎవరు వచ్చి తీసుకెళ్ళారు? దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళారు. ధనవంతుడు చనిపోతే ప్రేతలు వచ్చి, అక్కడ రాయబడాల్సిన మాట అదే, ప్రేతల గుంపు వచ్చి తీసుకెళ్ళిపోయినాయి. ఇక్కడ కూర్చున్న నీవు చెప్పగలవా? సజీవుల దేశంలో నీకు స్థలం ఉందా? సజీవుల దేశంలో స్థలం ఉందా? సజీవుల దేశానికి వెళ్ళినప్పుడు, పరలోకానికి వెళ్ళినప్పుడు నాకు స్థలం ఉంది పాస్టర్ గారు. డాక్టర్ జి జాన్ గారని రేడియోలో మంచి ప్రసంగికుడు ఆయన, బాగా వినండి. ఆయన కొడుకు ఒకసారి హైదరాబాద్లో మీటింగ్స్ చెప్పేటప్పుడు ఆయన చెప్పిన సాక్ష్యం మమ్మల్ని భలే ఆకట్టుకుంది. నాన్నగారు రేడియోలో వాక్యం చెప్పేవాళ్ళు. ఆయన జీ జాన్ గారిని ఏమన్నారు అంటే వాకింగ్ బైబిల్ అనేవాళ్ళు. తడువులాడుకోకుండా బైబిల్ ప్రసంగాలు చెప్తాడు, బైబిల్ చూడకుండానే చెప్పేస్తాడు. అంత గొప్ప బైబిల్ పండితుడు డాక్టర్ జీ జాన్ గారు. ఆయన కుమారుడు చెప్తాడు, నాన్న ఆఖరి సమయంలో ఎలా చనిపోయాడు తెలుసా? సాయంత్రం పూట తలస్నానం చేసి సూట్ వేసుకొని పిల్లల్ని పిలిచి, ప్రభు నన్ను పిలుస్తున్నాడు రా, ఇంకొక గంటలో చనిపోతా నేను, ప్రభు నన్ను పిలుస్తున్నాడని మంచం మీద పడుకున్నాడంట. చక్కగా చనిపోయాడంట. డిఎల్ మూడీ గారు ఆయన చనిపోయేటప్పుడు గొప్ప సాక్ష్యం ఆయన లోకానికి ఇచ్చాడు. డిఎల్ మూడీ గారు చనిపోతా ఆయన చెప్పాడు, అబ్బా పరలోకం ఎంత అందమైన దేశం అని నేను ముందు చూసినట్టయితే ఇక నా ప్రసంగాలు ఎన్ని చెప్పినా సరిపోయి ఉండేవి కాదు. పరలోకం ఇంత గొప్ప దేశమా? ఆయన కళ్ళ ముందు చూస్తూ చెప్పిన మాట అది. డిఎల్ మూడీ గారు యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించినట్లయితే, యేసు ప్రభు రక్తంలో నీ పాపం కడుగబడినట్లయితే, మారు మనసు పొంది ప్రభు కొరకు జీవిస్తున్నట్లయితే పరలోకంలో ఖచ్చితంగా నీకు నాకు స్థలం ఉంది. ఒకవేళ సజీవుల దేశంలో నీకు స్థలం లేకపోతే ప్రేతలు వచ్చి తీసుకొని వెళ్తారు. అయితే నేను భయపెట్టడానికి, మిమ్మల్ని భయపెట్టడానికి ఈ మాటలు చెప్పటల్లా. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజైనా మీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చి రక్షించబడి సజీవుల దేశములో యెహోవా దయను పొందుదనన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమవుతాను? 2 లక్షల మనుగుల బంగారాన్ని ఆలయం కట్టడానికి ఇచ్చిన దావీదే ఆ మాట అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఆరాధికుడు, దావీదు ప్రార్థనాపరుడు, దావీదు దీనుడు. దేవుని కాడి ప్రశ్న వేసుకున్నాడు, పరలోకానికి వెళ్ళినప్పుడు నీకు స్థలం ఉందా?
నీకు స్థలం ఉందా? ప్రభుతో కూర్చుంటావా? యేసు ప్రభుతో యుగయుగాలు బ్రతుకుతావా? ఆ రతనాల వీధుల్లో, ఆ బంగారు వీధుల్లో ఉంటావా? లేదా ప్రేతల గుంపు వచ్చి నేను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజే నీ జీవితాన్ని సమర్పించుకో. ప్రార్థన చేసుకుందామండి. అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మన హృదయాలు సమర్పించుకుందాం. సమర్పించుకుందాం. దావీదు, దేవునికి ప్రియుడైన దావీదు జీవితంలో నుంచి దేవుడి ఉదయకాలం తీసుకొచ్చిన ఈ శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి, ప్రభా, దావీదు ఆరాధికుడు, దావీదు ప్రార్థనాపరుడు, దావీదు దీనుడు, దావీదు నీ మీద నమ్మకం కలిగిన వాడు. సజీవుల దేశానికి వెళ్ళినప్పుడు యెహోవా దయను పొందుదనన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమవుతాను? నీకుందా నమ్మకం? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు పరలోకంలో ఆయనతో కూర్చుంటానయ్యా, యేసు ప్రభుతో యుగయుగాలు ఉంటాను, నిత్యము యేసయ్యతో ఉంటాను. లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసు ప్రభు రక్తంలో నీ పాపం కడుగబడి ప్రభు బిడ్డగా తీర్మానం తీసుకో. రక్షించబడు. నువ్వు రక్షించబడినట్లయితే ఖచ్చితంగా యేసయ్య పక్కనే నువ్వు కూర్చుంటావు, బంగారు వీధుల్లో తిరుగుతావు. ఆయనతో పాటు యుగయుగాలు రాజ్యం చేస్తావు. యేసు ప్రభు లేకుండా ఇక్కడి నుంచి వెళ్తే ప్రేతల గుంపు వచ్చి తీసుకొని వెళ్తాయి. వివేక మార్గం విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో పడతాడంట. ప్రేతలు వచ్చి తీసుకొని వెళ్తాయా, లేదా దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారా? దేవుని బిడ్డ తీర్మానం తీసుకో. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ముండ్ల మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. ముండ్ల మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదా. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్ర పరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను. బంగారు వీధులలో తిరిగేదాను, బంగారు వీధులలో తిరిగేదాను. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రభుతో ఉండాలి అని ఇష్టపడ్డవాళ్ళు, సజీవుల దేశంలో స్థలం కొరకు ఇష్టపడ్డవాళ్ళు, పరలోకంలో బంగారు వీధిలో తిరగాలని ఇష్టపడ్డవారు తీర్మానం తీసుకున్నట్లయితే, పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేస్తారనే వాళ్ళు ఉంటే మీ చేతిలో చూపిస్తారా? మీ కొరకు నేను ప్రార్థన చేయబోతాను. సజీవుల దేశంలో పరలోకంలో నువ్వు ఉండాలి, పరలోకంలో నాకు స్థలం ఉండాలి పాస్టర్ గారు, సజీవుల దేశంలో నేను ఉండాలయ్యా తీర్మానం తీసుకున్న వారు ఉంటే చేతులు చూపించండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ నాయనా, గాడ్ బ్లెస్ యూ అమ్మ. దేవుడు దీవించును కాదు. చెప్పండి, నాతో చెప్పండి, యేసయ్యా
నా పాపములు క్షమించయ్యా, నన్ను రక్షించయ్యా, సజీవుల దేశములో నాకు పాలు పంపులు దయచేయ్యా, నిత్యత్వం పరలోకంలో నీతో ఉండాలేసయ్యా, నేను నా కుటుంబం నీతో ఆనందించాలయ్యా, నా బిడ్డలు నేను నీ మహిమలో ఉండాలేసయ్యా. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవానికి స్తోత్రాలు. ఉదయకాలం నాయన ఈ వాక్యం మా ముందు పెట్టి రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు, తీర్మానం తీసుకోకుండా జీవిస్తున్న వారిని హెచ్చరించి బలపరిచిన మీ మాటను బట్టి స్తోత్రం. ఇది మీ వాక్యం అయ్యా, మీ వాక్యం జీవం కలిగిన వాక్యం, మా ప్రాణాలు తెప్పరేలా చేసిన మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న ఈ మాటలు మాకు దీవెనకరంగా చేసి మహిమ పొందమని చేరువచ్చిన మా ప్రియులు కుటుంబాలను దీవించి మేమందరం క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాల్లో ప్రతి ఒక్కరం ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న బిడ్డలు తర్వాత చూడబోయేవారు నిత్యత్వ మహిమలో ఉండే భాగ్యం దయచేయమని, సజీవుల దేశంలో మీ దయను పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.